నేను నా పేరు డాక్టర్ విక్రమ్ కుమార్, హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి వచ్చానండి. ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఎందుకు అంటే మన నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఒక గర్భిణీ స్త్రీ ఒక రేర్ డిసీజ్ని మనము డయాగ్నోస్ చేసినాము, అలానే ట్రీట్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేసినాము. డిసీజ్ని మనము థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అంటామండి, టీటీపీ అని. ఇది దాదాపు 10 లక్షల్లో 2కో 3కో వస్తుందండి. అలాంటి రేర్ డిసీజ్ మన నిజామాబాద్కి చెందిన ఈ 22-year-old ఫీమేల్కి వచ్చింది. సో అది సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేసిన సందర్భంగా మనము దాని తాలూకు వివరాలు ఇవ్వడానికి నేను మీ అందరినీ పిలవడం జరిగిందండి. కేసు డీటెయిల్స్కి వెళ్తే తను 22 years ఫీమేల్. తను ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్. అప్పుడు తన రెగ్యులర్ చెకప్స్, తన ఎవరైతే ఆబ్స్టెట్రిషియన్తో చెకప్స్లో వాళ్ళు ఏం నోటీస్ చేశారంటే తన ప్లేట్లెట్స్ అండ్ హీమోగ్లోబిన్ అనేది రెగ్యులర్గా డ్రాప్ అవుతూ ఉంది. సో వాళ్ళు జనరల్గా ఇచ్చే విటమిన్ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ ఇవి ఇచ్చినా కూడా తనలో పెద్ద మార్పు లేకపోతే మన దగ్గరికి రెఫర్ చేయడం జరిగిందండి. యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్కి రెఫర్ చేయడం జరిగింది. సో తనను మనం లాస్ట్ మంత్ ఫస్ట్ చూసినామండి. లాస్ట్ మంత్లో మొదటిసారి చూసినప్పుడు మనము ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏంటంటే తన బ్లడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 5 ఉండే. జనరల్గా ప్రెగ్నెంట్ ఫీమేల్కి మనం 10 or 11 కన్నా ఎక్కువ ఉండాలి, బట్ తన హిమోగ్లోబిన్ లెవెల్ 5 ఉండే. అండ్ ప్లేట్లెట్ కౌంట్ దాదాపు 10,000 ఉండే. జనరల్గా 1 lakh ఉండాలి, 10,000 ఉండే అనమాట. సో ఇవన్నీ కొంచెం క్రిటికల్లీ లో వాల్యూస్. సో ఈ కండిషన్స్లో జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది అంత ఈజీగా ముందుకు వెళ్ళదన్నమాట, ఇఫ్ వి లీవ్ ఇట్ లైక్ దట్. సో అసలు ఎందుకు ఇలా అవుతుందన్నది మనము అడ్మిట్ చేసినాము. చేసిన తర్వాత మనం ఒకసారి మన పెథాలజిస్ట్తో తన బ్లడ్ శాంపుల్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఏమనిపించిందంటే తన బ్లడ్ అనేది తయారవుతుంది కానీ విరిగిపోతూ దాంతోపాటు ప్లేట్లెట్స్ కూడా తొందరగా కన్సంప్షన్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ ఎక్కడైతే మీకు హీమోగ్లోబిన్ తగ్గిపోవడము, ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, ఇట్లా బ్లడ్ విరగడం అనేది టీటీపీ అనే ఒక అరుదైన వ్యాధిలోనే జరుగుతుందండి. సో ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. అంటే ఇలాంటి కండిషన్ మనం ఎప్పుడైతే వి కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, దాన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ ఇమీడియట్లీ, వితిన్ 2 to 3 days తన కిడ్నీస్, బ్రెయిన్ ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో ఇమీడియట్లీగా మనము ఈ వ్యాధి నిర్ధారించినాము అండ్ వితిన్ 24 hours ఈ వ్యాధి తాలూకు చికిత్సను మనం స్టార్ట్ చేసినామండి. ఈ వ్యాధికి ఇచ్చే చికిత్స కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం అనమాట. అంటే తన బాడీలో నుంచి బ్లడ్ తీసేసి వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కిస్తామండి. బ్లడ్ అంటే మొత్తం తీయము, బ్లడ్లో ప్లాస్మా అనే ఒక కాంపోనెంట్ని మార్చి వేరే హ్యూమన్ ప్లాస్మా, మనకు బ్లడ్ డోనర్స్ ఇచ్చే ప్లాస్మా ఉంటుంది కదా, ఆ ప్లాస్మాని తనకు ఎక్కిస్తాం అనమాట. అలా వితిన్ 24 hours మనము తను వచ్చిన వితిన్ 24 hoursలో ఇది డయాగ్నోస్ చేసినాము. అండ్ వితిన్ 24 hoursలో ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ని కూడా సక్సెస్ఫుల్గా ఇనిషియేట్ చేసి ఎవ్రీడే అలా 5 days చేసినామండి. 5 days తర్వాత మనము తన ప్లేట్లెట్ కౌంట్స్ ఇంప్రూవ్మెంట్ మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ 3 lakhs వరకు వచ్చినాయి. అండ్ హీమోగ్లోబిన్ కూడా దాదాపు 9-10కి రీచ్ అయిపోయింది. అండ్ సబ్సిక్వెంట్గా తను కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు షీఈ్ ఆల్మోస్ట్ లైక్ 1 month ట్రీట్మెంట్ అయిపోయి 1 month ఫాలోఅప్కి వచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు. సో సక్సెస్ఫుల్గా మనం ఆ కండిషన్ని ట్రీట్ చేసినాము. అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఈ టీటీపీ ప్రాబ్లం వస్తుంది అంటే ఒక పర్టికులర్ ప్రోటీన్ ఉంటుందండి, ADAM TS13 అనేది. అది బాడీలో తగ్గిపోయినప్పుడు అది 2 రకాలుగా తగ్గొచ్చు. ఒకటి ఏంటంటే కంజెనైటల్గా జెనెటిక్ ఇష్యూస్ వల్ల పుట్టుకతోనే ఉండకపోవచ్చు, లేదంటే ఇమ్యూనిటీ సమస్యల వల్ల కూడా ఈ పర్టికులర్ ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. ఈ ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ విరిగిపోయి ప్లేట్లెట్స్ అనేవి ఫాస్ట్గా ఎక్కడ పడితే అక్కడ క్లాట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లడ్ క్లాట్స్ ఎక్కడ పడితే అక్కడ జరిగిపోతూ ఉంటాయి. సో అందుకే ఈ పర్టికులర్ ప్రోటీన్ని మనం సప్లిమెంట్ చేయాలంటే అది బయట దొరకదండి, అది నార్మల్ హ్యూమన్ ప్లాస్మాలోనే ఉంటుంది. సో తన శరీరంలోంచి ప్లాస్మా తీసి మనము బయట ప్లాస్మా ఎక్కించాలన్నమాట. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే చాలామందికి ఈ కేసెస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. దాన్ని అరుదుగా వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గితే మనం జనరల్గా డెంగ్యూ ఫీవర్ అనో లేదంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అవి ఇవి ఇస్తాం అనమాట. సో ఇట్లాంటి కండిషన్ చాలా రేర్గా వస్తుంది. సో అండ్ దాన్ని ట్రీట్మెంట్ చేయడం కూడా మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ సక్సెస్ఫుల్గా తను ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months తను. సో ఇదంతా షేర్ చేసుకుందామని మీకు పిలవడం జరిగింది.